అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయింది. సో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కూడా ఎంతో కోలాహలంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో విభిన్న సినిమాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రూపుదిద్దుకుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మంలోని వినోద థియేటర్ వద్ద మనం ఉన్నాము. వినోద థియేటర్ వద్ద భక్తులు ప్రేక్షకులంతా కూడా రామ్ చరణ్ కు ఫ్లెక్సీలు పెట్టుకొని కూడా వేస్తున్నారు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్. ఈయన వరుసగా మంచి సినిమాలు విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ చేసిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో సినిమా కూడా మంచి హిట్ టాక్ నే సొంతం చేసుకుని చెప్పాలి. ఇక యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తిక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికీ కథని తను ఓన్ చేసుకుని మరీ డైరెక్షన్ చేశాడంట. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని, మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర కొట్టకుండా సాగిందని కూడా ఆ ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే జనానికి మంచి చేయాలనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ఒక రాజకీయ నాయకుడి మధ్య అంటే ఒక మంత్రికి ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మొత్తం కూడా ఈ సినిమాలో చూడొచ్చని కూడా అంటున్నారు. ఇక ఒక చెడ్డ ఆలోచనతో ఉన్న మంత్రి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా అని చెప్పుకోవాలి. సో రామ్ చరణ్ ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పైచేయి సాధించి మొత్తానికే తను గెలుపొందాడా అనే విషయాలు కూడా తెలియాలంటే ఇండియాలో రిలీజ్ అయిన సినిమాను కూడా పూర్తిగా చూడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రామ్ చరణ్ ఆ సినిమాలో ప్రాణం పెట్టి చేశాడని చెప్పేసి కూడా ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఒక్కసారిగా సినిమా చూసిన ప్రేక్షకులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మనం మాట్లాడదాం. సో బ్రదర్, మూవీ ఎలా ఉంది? కథ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది? శంకర్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది బ్రో? సార్ ఒకటే మాట చెప్తాం మీకు అందరు కూడా, ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా చాలా హైలైట్గా ఫీల్ అయ్యే రేంజ్లో. అది కాకుండా సార్ ఒకటి మనం చెప్పుకోవాలి, శంకర్ గారు అంటే అది ఐకానిక్ డైరెక్షన్ సార్. అది మామూలు స్క్రిప్ట్ కాదు, అది మా దేవుడా. మనం చాలా చూసే సినిమాలు ఆయన ఎలా ఉంటాయి అని చెప్పి ఇప్పటి వరకు కూడా అరే 3 years వేస్ట్ అయిపోయింది టైం అని చెప్పి మేము ఫీల్ అవుతూ ఉన్నాం రామ్ చరణ్ అభిమానిగా. కానీ సార్ ఆయన మాత్రం దేవుడా ఒక క్యారెక్టర్ డిజైనింగ్ అయితే ఒక అప్పన్న క్యారెక్టర్ సార్. రామ్ చరణ్ గారు జీవించారంతే, ఇక ఆయన వేరే లెవెల్ యాక్టింగ్ అంతే, అది మామూలు చెప్పుకోవద్దు. అది దేవుడా మామూలా అప్పన్న క్యారెక్టర్ అయితే జీవించారండి. మా ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉంది సార్ డైరెక్టర్. ఇంకోటి సార్ ఓవరాల్ గా సినిమా హిట్ అంటారా? హిట్ అంటారేంటి సార్, మామూలు హిట్, ఇండస్ట్రీ హిట్ అది. ఇంకోటి రామ్ చరణ్ గారికి హైలైట్గా ఆయన ఒక ఐకానిక్ స్టెప్స్ చేసే విధంగా జానీ మాస్టర్ అయితే సార్ చాలా చాలా అద్భుతంగా కూడా ఆయన ఐకానిక్ స్టెప్స్ అంటారు. అది చాలా 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 బాగుంది సార్. అది కాకుండా సార్ ఆయన తమిళ మ్యూజిక్ కానీ, ఇంకోటి మన చెప్పుకోవాలి కంపల్సరీగా కియార్ అద్వానీ గారు, అదేవిధంగా మన రామజోగి శాస్త్రి గారు, ఆయన చాలా అద్భుతంగా లిరిక్స్ ఇచ్చారండి, మామూలు కాదు సార్, చాలా హైలైట్ ఉంది. సో మరో మిత్రుడు కూడా సినిమా చూసి వచ్చాడు. సో సినిమా ఏ విధంగా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ కియారా అద్వానీ కూడా సెకండ్ టైం రామ్ చరణ్ సరసన నడుస్తుంది. సో బ్రదర్, మూవీ ఎలా ఉంది ఓవరాల్ గా? హీరో యాక్షన్ స్టంట్స్ ఏ విధంగా ఉన్నాయి? బాగుంది సినిమా అయితే, ఓవరాల్ గా బాగుంది, చాలా బాగుంది అన్న మూవీ అయితే. మంచిగా చేశాడు మూవీ కూడా. రాజకీయ నాయకుడు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో ముందు తరం వాళ్ళకి చూపించడానికి మంచిగా చేశాడు. సో మెయిన్ కథ కూడా ఒక మంత్రికి అలాగే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని చెప్పేసి కూడా శంకర్ ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ఒక 5 ఏళ్ళు ప్రజలు ఓటేస్తే గెలిచిన మంత్రికి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లో తెరకెక్కించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా కొంతమంది సినిమా చూసి కూడా వచ్చారు. సో బ్రదర్, ఈ సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆ యాక్షన్ సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి బ్రదర్? సినిమా వచ్చేసి ఏరే లెవెల్ అన్న. ఒకప్పుడు రామ్ చరణ్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అందరినీ మించిపోయిండు, గ్లోబలే కాదు అందరినీ శాసించే నాయకుడు అవుతాడు. సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద తోపు, తండ్రిని మించిన కొడుకు,
తండ్రి ఒక రేంజ్ అని ఉంటే తండ్రిని మించిన కొడుకైండు. ఏరే లెవెల్ అన్న ఇంకా సూపర్ ఉండేది. ఓకే, మొత్తంగా తండ్రిని మించిన తనుడు అని చెప్పేసి కూడా అంటున్నారు. తన తండ్రి చిరంజీవి కూడా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి ఇప్పటికే ఒక సుప్రీం హీరోగా మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా ఒక గ్లోబల్ స్టార్ అవార్డు కూడా తెచ్చుకుంటున్నారు ఈ సినిమాతో. అంటే RRR సినిమాతో జాతీయ అవార్డు కొద్దిలో మిస్ అయిన ఈ సినిమాతో ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని చెప్పేసి కూడా అభిమానులు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.